Right, very good morning students. My name is Fanikumar, physics faculty of Pragati Degree College. మీరు ప్రగతి డిగ్రీ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో వెక్టార్స్ని స్టార్ట్ చేసాం. వెక్టార్స్లో క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ డిఫరెన్సెస్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ గ్రేడియంట్ గురించి డిస్కస్ చేసాం. నౌ టుడే అవర్ సెషన్ ఈ టాపిక్ ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్. ఓకేనా? సో గ్రేడియంట్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ డైవర్జెన్స్. డైవర్జెన్స్ అంటే ఏంటి, డైవర్జెన్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ డైవర్జెన్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేద్దాం మనం. ఈ డైవర్జెన్స్ అసలు డెఫినేషన్ ఏంటి మనకి? డైవర్జెన్స్ అంటే ద ఫ్లక్స్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్, దట్ మీన్స్ ద నెట్ ఫ్లక్స్ ఓవర్ ద సర్ఫేస్ పర్ వాల్యూమ్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే సింపుల్గా డైవర్జెన్స్ అంటున్నాం. సో ఇలాంటి డైవర్జెన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక ప్యారలో పై ఇప్పుడు వాల్యూమ్ అన్న ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. అంటే మీ భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక క్యూబ్ అనుకోండి, స్మాల్ క్యూబ్. ఈ స్మాల్ క్యూబ్ని రిప్రజెంట్ చేస్తున్నాను. దీనికి త్రీ అంటే క్యూబ్ అంటే మీకు తెలుసు కదా 3 డైమెన్షన్. కాబట్టి దీని లెంత్స్ నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను అంటే లెంత్ని dx dy dz, dx dy dz అంటే అలాంగ్ x y z డైరెక్షన్స్లో దీని లెంత్ ఏంటంటే dx dy dz. నా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ క్యూబ్లో ఒక సెంటర్ని కన్సిడర్ చేశాను. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సి. క్యూబ్ యొక్క సెంటర్ నేను రిప్రజెంట్ చేశాను. అలా రిప్రజెంట్ చేశాను. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సి. ఈ సి అనే పాయింట్ దగ్గర అంటే ఈ సెంటర్ దగ్గర లెటస్ కన్సిడర్ ఏ వెక్టార్ ఏ. ఒక వెక్టార్ ఏని కన్సిడర్ చేయండి. ఈ వెక్టార్ ఏ ఈ పర్టికులర్ సి దగ్గర 3 డైరెక్షన్స్లో ఏదో ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుందిగా. ఆ వాల్యూ ఏంటి? ఏఎక్స్ ఏవై ఏజెడ్. That means the value of vector at center C along x, y, z directions are ax, ay and az respectively. Now, ఇప్పుడు ఈ C అనే పాయింట్ నుంచి ఈ వెక్టార్ సపోజ్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక సింగిల్ డైరెక్షన్ కన్సిడర్ చేద్దాం. సపోజ్ x డైరెక్షన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ వెక్టార్ ఈ పాయింట్ నుంచి అంటే ఈ సెంటర్ నుంచి అయితే పాజిటివ్ x డైరెక్షన్లో మూవ్ అయింది, అదర్వైజ్ నెగిటివ్ x డైరెక్షన్లో మూవ్ అయింది అనుకుందాం. పాజిటివ్ x డైరెక్షన్లో మూవ్ అయినా నెగిటివ్ x డైరెక్షన్లో మూవ్ అయినా, ఆర్ y డైరెక్షన్ అంటే పాజిటివ్ y డైరెక్షన్లో మూవ్ అయినా నెగిటివ్ y డైరెక్షన్లో మూవ్ అయినా, ఆర్ పాజిటివ్ z డైరెక్షన్లో మూవ్ అయినా అండ్ నెగిటివ్ z డైరెక్షన్లో మూవ్ అయినా, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇది గనక ఈ పర్టికులర్ సెంటర్ నుంచి ఏ డైరెక్షన్లో అయితే ఈ వెక్టార్ అనేది మూవ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఇంక్రీజ్ ఆఫ్ వెక్టార్ అంటాం. ఓకే, ఏమంటాం? ఇంక్రీజ్ ఆఫ్ వెక్టార్ అంటాం. ఈ ఇంక్రీజ్ ఆఫ్ వెక్టార్ మనం ఏ డైరెక్షన్లో అయితే రిప్రజెంట్ చేస్తున్నామో ఆ పర్టిక్యులర్ డైరెక్షన్లో దాని వాల్యూ ఎంత అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. సపోజ్ చూడండి, మనం ఎక్స్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతుంటే ది ఇంక్రీజ్ ఆఫ్ వెక్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ∂ax by ∂x అని రిప్రజెంట్ చేస్తాం. along the x direction the increase of vector a is represented by ∂ax by ∂x. along y direction ∂ay by ∂y. along z direction ∂az by ∂z. These are the increase of vectors along x y z directions from this center. సో ఇవి మనకి ఇంక్రిమెంట్ వెక్టార్స్ అనమాట. నా ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే సపోజ్ నేను తీసుకున్న ఈ పర్టికులర్ క్యూబ్ అయితే ఉందో ఈ క్యూబ్లోకి కొంత ఫ్లక్స్ ఎంటర్ అవుతుంది, కొంత ఫ్లక్స్ లీవ్ అవుతుంది. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ దిస్ సర్ఫేస్. ఈ పర్టికులర్ సర్ఫేస్ నుంచి ఎంత నెట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ పాస్ అవుతుంది అనేది మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మనం డైవర్జెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. డైవర్జెన్స్ అంటే ఏంటి మనకి? నెట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత దాన్ని యూనిట్ వాల్యూమ్తో డివైడెడ్ బై చేద్దాం. చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఫైనల్ ఎక్స్ప్రెషన్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్. రైట్, దీనికోసం నేను చెప్పాను కదా ఆల్రెడీ మనం ఒక స్మాల్ ప్యారలోపై ఇప్పుడు వాల్యూమ్ని రిప్రజెంట్ చేసాం. దీంట్లో ఒక సెంటర్ సిని రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ సెంటర్ సి దగ్గర ఏ అనే వెక్టార్ 3 వాల్యూస్గా డినోట్ చేయబడుతుంది, ఏఎక్స్ ఏవై ఏజెడ్. నౌ కన్సిడర్ ఏ పాయింట్ ఎం విచ్ ఈజ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఏ ఫేస్లో ఉందో చూడండి, ఇది PQRS. ఇదొక ఫేస్. ఓకేనా? ఇదొక ఫేస్ అనమాట.
PQRS. ఈ పర్టిక్యులర్ ఫేస్ యొక్క సెంటర్ని మనం M అనే పాయింట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ M దగ్గర ఈ పర్టిక్యులర్ వెక్టార్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకొక ఫేస్ని అంటే దీనికి ఆపోజిట్ ఫేస్ని కన్సిడర్ చేస్తాం. ఈ ఆపోజిట్ ఫేస్ యొక్క సెంటర్ ఏంటి మనకి N. ఇక్కడ ఈ ఆపోజిట్ ఫేస్ ఏ నేమ్తో రిప్రజెంట్ చేస్తున్నామంటే EFGH ఇది. సో EFGH అనేది ఒక ఫేస్. ఈ ఫేస్ యొక్క సెంటర్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ వెక్టార్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను యారోస్ రిప్రజెంట్ చేశాను. ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్. సో కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టిక్యులర్ సర్ఫేస్ గుండా పోయే నెట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో అలా మనం ఇందులో ఏం చేస్తామంటే ఈ డెరివేషన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ఫ్లక్స్ ఎంటరింగ్ ఆర్ ఫ్లక్స్ లీవింగ్, ఫ్లక్స్ లీవింగ్ ఎప్పుడు మనకి పాజిటివ్, ఫ్లక్స్ ఎంటరింగ్ అంటే ఇన్కమింగ్ ఫ్లక్స్ అనమాట, అది ఎప్పుడు మనకి నెగిటివ్. ఓకేనా. ఫ్లక్స్ లీవింగ్ అంటే బయటికి వెళ్ళిపోతుంది ఫ్లక్స్, ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఫ్లక్స్ ఎంటరింగ్ అంటే ఇన్కమింగ్ ఫ్లక్స్, దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ రైట్, లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ M which is ది సెంటర్ ఆఫ్ ది ఫేస్ PQRS. ఈ PQRS అనే ఫేస్ యొక్క సెంటర్లో M ఉంది. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ద వాల్యూ ఆఫ్ AX ఎట్ ది సెంటర్ M ఆఫ్ ఫేస్ PQRS. PQRS ఫేస్లో ఈ సెంటర్ M దగ్గర వాల్యూ ఆఫ్ AX ఎంత ఉంటుంది అంటే కనుక వాల్యూ ఆఫ్ AX ఎట్ సెంటర్ C, ఓకే, ప్లస్ ఇంకెంత ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలిగా వెక్టార్, దాన్ని మనం ఏమంటున్నాం ఇంక్రీజ్ ఆఫ్ వెక్టార్ అనమాట. కాబట్టి ఇంక్రీజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ C టు M అంటే C నుంచి Mకి వెళ్ళేటప్పుడు అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఆ మ్యాగ్నిట్యూడ్ కలుపుతాం. రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే వాల్యూ ఆఫ్ M అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. సెంటర్ దగ్గర మనకు ఎంత వాల్యూ ఉంది AX ప్లస్ ఇంక్రీజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఇది మనకు X డైరెక్షన్. కాబట్టి ఇంక్రీజ్ ఎలా ఉంటుంది X డైరెక్షన్లో ఉంది కాబట్టి ∂AX/∂x. సో కాబట్టి ∂AX/∂x అని రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో ఉంది. ఎందుకో చూడండి, ఇక్కడి నుంచి మనకి ఇది హాఫ్ డిస్టెన్స్ అండ్ ఇక్కడి నుంచి ఇది హాఫ్ డిస్టెన్స్, టోటల్ మనకి 1 యూనిట్ క్యూబ్. దేర్ఫోర్ మనకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉంది హాఫ్ డిస్టెన్స్లో ఉంది. ఈ టోటల్ వాల్యూని మనం ఏమని చెప్తున్నాం dx అంటున్నాం. ఈ టోటల్ వాల్యూని dxగా రిప్రజెంట్ చేస్తున్నాం జస్ట్. కానీ మనం కన్సిడర్ చేసేది C టు M హాఫ్ కదా, అప్పుడు ఇది ఏమవుతుంది dx/2 అవుతుంది. ఓకే. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే AX ప్లస్ ∂AX/∂x అంటే ఇంక్రిమెంట్ వాల్యూ ఎంత డిస్టెన్స్లో ఉంది dx/2. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది M దగ్గర AX ప్లస్ హాఫ్ ఇంటూ ∂AX/∂x ఇంటూ dx. దిస్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ దట్ వెక్టార్ ఎట్ M అనే పాయింట్ దగ్గర దానికి ఉన్న వాల్యూ అనమాట. సిమిలర్లీ మనం ఏం చేద్దాం అంటే N దగ్గర క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం Nకి రావాలంటే ఈ పాయింట్ నుంచి బ్యాక్ సైడ్ వస్తున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఇది M అనే పాయింట్కి సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉందో N కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. ఓకే. అలాగే ఈ AX అనే వెక్టార్ బ్యాక్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. దాని వాల్యూ ఏంటి మళ్ళీ సేమ్ మనకి ∂AX/∂x అంటే మనకి ఏదైతే M దగ్గర వాల్యూ వచ్చిందో ఇక్కడ సింపుల్గా AX తర్వాత మీరు ఒక మైనస్ని రిప్రజెంట్ చేస్తే అదే మనకి N దగ్గర ఉన్న వాల్యూ, అంతే కదా. ఎందుకని ఇది ఎక్కడుందో చూడండి, బ్యాక్ సైడ్ అంటే ఆరిజిన్ నుంచి మనం వెనక్కి మూవ్ అవుతుంటే మనకి ఏంటది నెగిటివ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనం దేంతో రిప్రజెంట్ చేయొచ్చు దీన్ని మైనస్తో. సో మీరు సేమ్ ఇలాగే మళ్ళీ పాయింట్ రాసుకోండి. ఎలాగా ద వాల్యూ ఆఫ్ AX ఎట్ ది సెంటర్ M ప్లేస్లో ఈసారి ఎంత రాస్తారు N. ఇది ఎక్కడుంది N అనేది ఏ ఫేస్ దగ్గర ఉంది EFGH ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం వాల్యూ ఆఫ్ AX ఎట్ C ప్లస్ ఇంక్రీజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ ఇందాకైతే C టు M, ఈసారి ఏమవుతుంది C టు N.
ఓకేనా? అంటే మీరు దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు దిస్ ఈజ్ ఫ్రమ్ సి టు ఎన్. అప్పుడు ఏమవుతుంది, సెంటర్ దగ్గర వాల్యూ ఏఎక్స్, ఇంక్రిమెంట్ వాల్యూ ∂ax/∂x. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇది dx/2 ట్రావెల్ చేసింది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో, కాబట్టి నెగిటివ్. సో ఏఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ∂ax/∂x ఇంటూ dx, ఇలా ఈ వాల్యూ వచ్చింది మనకి. సో ఇప్పుడు ఇది మనం మామూలుగా మ్యాథమెటికల్గా కడితే వచ్చింది, కానీ మీరు నేను ఇందాక ముందు చెప్పాను కదా, అబ్జర్వ్ చేయండి, ఫ్లక్స్ ఎంటరింగ్, ఫ్లక్స్ లీవింగ్ అని చెప్తున్నా. సో ఇదేమో ఫ్లక్స్ ఎంటరింగ్ అంటే ఏంటి, మైనస్, కాబట్టి మనకి ఎన్ ఫేస్ దగ్గర మైనస్ వాల్యూ వచ్చింది. ఫ్లక్స్ లీవింగ్ అంటే బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ప్లస్ వాల్యూ వచ్చింది. ఓకేనా? అర్థమైందా అబ్జర్వేషన్? అది డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఎంటరింగ్ ఫ్లక్స్ కట్టాం అండ్ లీవింగ్ ఫ్లక్స్ కట్టాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెట్ ఫ్లక్స్ కట్టాలి. రైట్. ద ఎక్సెస్ ఆఫ్ ఫ్లక్స్ లీవింగ్ ఓవర్ ది ఎంటైర్ parallelepiped ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. ఈ పర్టిక్యులర్ ఎక్స్ డైరెక్షన్లో అంటే ఇలా అనమాట, ఈ పర్టిక్యులర్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత నెట్ ఫ్లక్స్ అనేది వెళ్తుంది అంటే ఏం చేయాలి మనం అప్పుడు, ఎంత నెట్ ఫ్లక్స్ వెళ్తుంది అంటే కనుక సింపుల్గా ఈ ఎన్ అనే పాయింట్ దగ్గర, ఎం అనే పాయింట్ దగ్గర మనం కట్టిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఏఎక్స్ ప్లస్ 1/2 ∂ax/∂x ఇంటూ dx. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను dy dz కూడా ఎడిషనల్గా రాశాను. ఎందుకు రాశాను అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెట్ ఫ్లక్స్ కడుతున్నాం. దీని ముందు స్టెప్లో మనం ఏం చేసాం, సింపుల్గా ఓన్లీ ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది ఫ్లక్స్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఆ సర్ఫేస్ నుంచి మూవ్ అవ్వాలిగా. కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ పర్టికులర్ వెక్టార్ యొక్క వాల్యూని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నామో, ఇక్కడ ఇంకా రిమైనింగ్ రెండు డైరెక్షన్స్ ఏంటి, ఇది ఎక్స్ కదా, సో వై అండ్ జెడ్ డైరెక్షన్స్. కాబట్టి ఇక్కడ నేను రాసాను చూడండి, ఫ్లక్స్ ఎంటరింగ్ ద ఫేస్ EFGH ఎంత ఉంటుంది, ఏఎక్స్ మైనస్ 1/2 ∂ax/∂x ఇంటూ dx. ఫ్లక్స్ కాబట్టి ఏరియా, సో dy dz. సిమిలర్లీ ఫ్లక్స్ లీవింగ్ ద ఫేస్ PQRS, ఎంత ఫ్లక్స్ లీవ్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది, ఏఎక్స్ ప్లస్ ½ ఇంటూ ∂ax/∂x ఇంటూ dx, అగైన్ మళ్ళీ dy dz. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ది ఎక్సెస్ ఆఫ్ ఫ్లక్స్ కడుతున్నాను అనమాట. ఓకే, సో కాబట్టి ఆ స్టెప్స్ ముందు రిప్రజెంట్ చేసుకోండి, తర్వాత మనకి ఇది ఫైనల్ స్టెప్. ది ఎక్సెస్ ఆఫ్ ఫ్లక్స్ లీవింగ్ ద parallelepiped ఓవర్ ది ఎంటైర్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్. సో అందుకని ఈ రెండు వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను చూడండి, ఏఎక్స్ ప్లస్ 1/2 ∂ax/∂x ఇంటూ dx dy dz మైనస్ ఏఎక్స్ మైనస్ 1/2 ∂ax/∂x dx ఇంటూ dy dz. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని dy dzని మల్టిప్లై చేయండి, ఏఎక్స్ dx dy dz. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ½ ఇంటూ ∂ax/∂x dx dy dz. ఇది కూడా సేమ్, ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ ½ ఇంటూ ∂ax/∂x dx dy dz. దేర్ఫోర్ హాఫ్ ప్లస్ హాఫ్ మనకి 1 అయింది. కాబట్టి టోటల్ ఇది ఎంత అవుతుంది, ∂ax/∂x dx dy dz. అర్థమైందా? ఏఎక్స్ dx dy dz మైనస్ ఏఎక్స్ dx dy dz క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఆ టర్మ్ పోయింది మనకి. సో ఇది ప్లస్ హాఫ్, ఇది మైనస్ హాఫ్ మైనస్, అగైన్ ఇది ప్లస్ హాఫ్, హాఫ్ ప్లస్ హాఫ్ 1 అయింది. అందుకని మనకు ఎంత వచ్చింది, ∂ax/∂x dx dy dz వచ్చింది. సో ఇది మనకి నెట్ ఎక్సెస్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట. ఈ ఫ్లక్స్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది ఏ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేసాం, ఎక్స్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేసాం. కానీ మనం ఏం కన్సిడర్ చేసాం, ఒక క్యూబ్ని కన్సిడర్ చేసాం. సో వై అండ్ జెడ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి కదా, కాబట్టి వై అండ్ జెడ్ డైరెక్షన్స్లో ఏమవుతుంది అంటే ఇంకా మనం సిమిలర్గా రాస్తాం అనమాట. ఎందుకు, ఇది క్యూబ్ కాబట్టి సిమెట్రీని ఫాలో అవుతుంది కాబట్టి. సో ఒక డైరెక్షన్లో ఎలా ఉందో రిమైనింగ్ డైరెక్షన్స్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఎలాంగ్ వై డైరెక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో వై పెట్టండి అంతే సింపుల్గా, ∂ay/∂y dx dy dz. ఇది ఎలాంగ్ వై డైరెక్షన్. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో చెప్పండి, ఈ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు, జెడ్ పెట్టండి అంతే. సో ∂az/∂z dx dy dz. సో ఇది రిప్రజెంటేషన్, ఇది అలాంగ్ జెడ్ డైరెక్షన్. కాబట్టి
ఈ రెండు ఏంటంటే వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. ఆల్రెడీ మనం ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసాం. నౌ ద ఎంటైర్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సర్ఫేస్. సో టోటల్ క్యూబ్ నుంచి బయటకు వచ్చే అవుట్ కమింగ్ ఫ్లక్స్ ఎంత అంటే మూడింటిని యాడ్ చేయండి. అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. అప్పుడు మనకేమొస్తుంది, ఈ మూడు వాల్యూస్ని యాడ్ చేస్తే ఇందులో మనకి dx dy dz dx dy dz కామన్. కాబట్టి దీన్ని కామన్ తీసేసేయండి. ∂ax/∂x మిగులుతుంది, ఇక్కడేమో ∂ay/∂y మిగులుతుంది, ఇక్కడేమో ∂az/∂z మిగులుతుంది. సో ∂ax/∂x ప్లస్ ∂ay/∂y ప్లస్ ∂az/∂z ఆఫ్ dx dy dz. ఓకేనా? ఇది మనకేంటి, టోటల్ ఫ్లక్స్ డైవర్జింగ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్, ఆ పర్టికులర్ సర్ఫేస్ నుంచి డైవర్జ్ అయ్యే టోటల్ ఫ్లక్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డైవర్జెన్స్ కావాలి కదా. మనకు డైవర్జెన్స్ అంటే ఏంటి, ఫ్లక్స్ డైవర్జింగ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్ డివైడెడ్ బై వాల్యూమ్. సో ఫ్లక్స్ డైవర్జింగ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్ని క్యాలిక్యులేట్ చేసాము, డివైడెడ్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఎంత, క్యూబ్ వాల్యూము dx dy dz. దేర్ఫోర్ ఈ dx dy dzతో డివైడెడ్ బై చేసాం, రెండు క్యాన్సిలే. మనకు ఎంత మిగిలింది, ∂ax/∂x ప్లస్ ∂ay/∂y ప్లస్ ∂az/∂z మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది దేని సమానం, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, డైవర్జెన్స్ ఆఫ్ ఏకి సమానం. దాన్ని మనం ఎలా రాస్తున్నాం, ∇.a అని రాస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు డైవర్జెన్స్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది మనకి, ∂ax/∂x ప్లస్ ∂ay/∂y ప్లస్ ∂az/∂z. ఇదే మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ డైవర్జెన్స్. ఓకేనా? సో కాబట్టి ఇలా మనం ఏం చేస్తామంటే డైవర్జెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జాగ్రత్త చూడండి, ఇది కూడా మనకి 10 మార్క్స్ క్వశ్చన్. సో కాబట్టి డైవర్జెన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు మీరు ఏం చేయాలి, ఏదో ఒక సర్ఫేస్ తీసుకోవాలి. సర్ఫేస్ ఏంటి ఇక్కడ మనం తీసుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారలల్ పైప్డ్ వాల్యూమ్ ఎలిమెంట్ అని రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, రెండు సర్ఫేసెస్ని అంటే రెండు ఫేసెస్ని కన్సిడర్ చేస్తున్నాం. ఒకటేమో ఇటు సైడ్ దీన్ని EFGH అంటున్నాం, ఇంకోటి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ PQRS. సో రెండు సర్ఫేసెస్ని కన్సిడర్ చేశాక ఏం చేస్తున్నాం, ఒక మిడ్ పాయింట్ని కన్సిడర్ చేసాం, దాని సెంటర్ అంటున్నాం, విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై C. అక్కడ మనం A అనే ఒక వెక్టార్ని డిఫైన్ చేస్తున్నాం. మనం ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో ఒక వెక్టార్ని డిఫైన్ చేసేటప్పుడు అది కనుక 3 డైమెన్షన్ అయితే మనకేమవుతుంది, AX AY AZ. సో 3 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ C పాయింట్ దగ్గర మనం డిఫైన్ చేసే ఆ ఏ వెక్టార్ కూడా ఏమవుతుంది, AX AY AZ 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో సెంటర్ దగ్గర అది దాని వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సపోజ్ ఈ వెక్టార్ X డైరెక్షన్లో మూవ్ అయింది, వాట్ హ్యాపెన్స్ అంటే దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. లేదు Y డైరెక్షన్లో మూవ్ అయింది, లేదు Z డైరెక్షన్లో మూవ్ అయింది. సో అలా అవటం వల్ల ఏమవుతుంది, ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్లో కొంత ఇంక్రిమెంట్ వస్తుంది. ఆ ఇంక్రిమెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మేము, ∂ax/∂x అంటే AX అనేది X డైరెక్షన్లో ఉన్న వెక్టార్, దాని యొక్క ఇంక్రిమెంట్ ∂ax/∂x. Y డైరెక్షన్లో ఏమవుతుంది, ∂ay/∂y. Z డైరెక్షన్లో ఏమవుతుంది, ∂az/∂z. కాబట్టి ఇవి త్రీ డైరెక్షన్స్లో మన యొక్క వెక్టార్ యొక్క ఇంక్రిమెంట్ మ్యాగ్నిట్యూడ్స్. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెండు ఫేసెస్ని కన్సిడర్ చేశాను. ఒక ఫేస్ నుంచి ఫ్లక్స్ ఎంటర్ అవుతుంది, ఒక ఫేస్ నుంచి లీవ్ అవుతుంది. సో కాబట్టి ఎంటరింగ్ ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేశాను, లీవ్ అవుతున్న ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేశాను. దీని తర్వాత నెట్ ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నెట్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం మనకు వచ్చిన వెక్టార్ వాల్యూని ఏం చేయాలి, రిమైనింగ్ 2 డైరెక్షన్స్తో కూడా మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి అది ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఇక్కడ రాసాను, చూసుకోండి జాగ్రత్తగా. సో కాబట్టి మనం నెట్ ఫ్లక్స్ని కడుతున్నాం. నెట్ ఫ్లక్స్ కట్టాక డైవర్జెన్స్ ఫార్ములా ఏమంటున్నాం మనం, ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కాబట్టి ఈ ఫ్లక్స్ మనకు వచ్చిన వాల్యూని తీసుకున్నాం, దాని తర్వాత యూనిట్ వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్తో డివైడెడ్ బై చేసాం. సో ఫైనల్లీ వీ గాట్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ. కాబట్టి మనకి డైవర్జెన్స్ ఆఫ్ ఏ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ లెసన్లో మనం ఏం చేద్దాం అంటే కర్ల్ వెక్టార్ గురించి తెలుసుకుందాం. ఓకే.